మీకు జ్యోతిర్లింగాలు అంటే ఏంటో తెలుసా? లోకమంతా అధర్మం, అహంకారం, అసుర శక్తులతో నిండిపోయిన ఆ కాలంలో భక్తులను రక్షించడానికి పరమేశ్వరుడు జ్యోతి రూపంలో భూమిపై అవతరించాడు. ఆ పరమ జ్యోతి భూమిపై ఉన్న 12 పవిత్ర క్షేత్రాల్లో లింగరూపంగా స్థిరపడింది. అవే ద్వాదశ జ్యోతిర్లింగాలు. మొదటిది సోమనాథ జ్యోతిర్లింగం. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. చంద్రుడు క్షయరోగంతో బాధపడుతూ శివుణ్ణి ప్రార్థించగా శివుడు అతనికి పునరుజ్జీవనం ప్రసాదించాడు. అందుకే ఇది సోమనాథంగా ప్రసిద్ధి చెందింది. రెండవది మల్లికార్జున జ్యోతిర్లింగం. ఇది ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉంటుంది. కార్తికేయుని శాంతింపచేయడానికి పార్వతీ పరమేశ్వరులు ఇక్కడికి వచ్చారు. భక్తికి ప్రతీకగా ఈ లింగం వెలిసింది. మూడవది మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం. ఇది మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంటుంది. కాలాన్నే నియంత్రించే శివుడు ఇక్కడ స్వయంభూ మహాకాళుడిగా వెలిశాడు. మరణ భయం నుంచి విముక్తి ఇచ్చే